Example, prove that the intersection of two topologies is also a topology. Total topology and explain తీసుకుంటే వాటి intersection topology అవుతుంది. కానీ union topology అవ్వదు. Intersection of two topologies is also a topology, but the union is not a topology. Union not topology అని చెప్పడం కోసం చెప్పి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ సరిపోతుంది. Intersection of two topologies is a topology అని ప్రూవ్ చేయాలి. బట్ ఫస్ట్ ఏం చేస్తాం అంటే let tau 1, tau 2 are two topologies on a set x, non-empty set x అని తీసుకున్నాం. ఏం క్లెయిమ్ చేయాలి? ఇంటర్సెక్షన్ టోపాలజీ అని చెప్పాలి. ఇంటర్సెక్షన్ టోపాలజీ అంటే ఏం చెప్పాలి? మనం ఎంప్టీ సెట్ x ఉంటాయని చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చెప్పాలి? క్లోజ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్బిటరీ యూనియన్ అండ్ ఫైనైట్ ఇంటర్సెక్షన్. అంతే కదా? టోపాలజీ అవ్వాలంటే 3 ప్రాపర్టీస్ హోల్డ్ అవ్వాలి. ఆ సెట్లో ఆ టౌలే ఉండాలి, ఎంప్టీ సెట్ x ఉండాలి. నెక్స్ట్ ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ subsets of tau is also in tau avale. Next find direction of subset elements of tau is also an element of tau avale. But first step 1 లో empty set x intersection లో ఉంటాయి చెప్పాలి. ఇప్పుడు tau 1 tau 2 టోపాలజీ కదా. టోపాలజీ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మనకి? empty set x కూడా tau లో ఉంటుంది. empty set x కూడా tau 2 లో ఉంటుంది. therefore empty set x అనేది ఇంటర్సెక్షన్ లో ఉంది. బట్ ఇంటర్సెక్షన్ అనేది మనకి ఇంటర్సెక్షన్ tau 1 ఇంటర్సెక్షన్ tau 2 ఉంది. టోపాలజీ ఫస్ట్ ప్రాపర్టీ హోల్డ్ ప్రాపర్టీ నెంబర్ 1. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 2 చెప్పాలి. ప్రాపర్టీ నెంబర్ 2 ఏ ప్రూవ్ చేయాలి మనం? tau 1 ఇంటర్సెక్షన్ tau 2 is closed with respect to arbitrary union అని చెప్పాలి. అంతే కదా? కాబట్టి చేద్దాం ఉంటాం. Since tau 1, tau 2 is topology on x, therefore tau 1, tau 2 is closed with respect to arbitrary union. Then g alpha belongs to tau 1 intersection tau 2 అయితే అంటే కలెక్షన్ ఆఫ్ సెట్స్ తీసుకున్నాం సార్. తీసుకున్నప్పుడు జీ ఆల్ఫా అనేది ఆల్ఫా బిలాంగ్స్ టు tau 1 లో ఉంటుంది. కాబట్టి tau 1 ఆల్రెడీ టోపాలజీ కాబట్టి యూనియన్తో క్లోజ్ అయింది కాబట్టి యూనియన్ కూడా tau 1 లో ఉంటుంది. అలాగే యూనియన్ tau 2 లో కూడా ఉంటుంది. అర్థమైందా? జీ ఆల్ఫా బిలాంగ్స్ డెల్టా ఆర్బిటరీ కలెక్షన్ అయితే ఇలా రాయాలి. ఆల్ఫా బిలాంగ్స్ డెల్టా అని రాయాలి. ఇది ఆర్బిటరీ కలెక్షన్ అంటాం. ఐ జోడ్ 1 2 అని రాస్తే పాయింట్ కలెక్షన్ అంటాం. బట్ ఆల్ఫా బిలాంగ్స్ డెల్టా కలెక్షన్ ఆఫ్ సెట్స్ ఇంటర్సెక్షన్లో తీసుకుంటే ఇంటర్సెక్షన్లో ఉందంటే మీనింగ్ ఏంటి? tau 1 లో ఉంటుంది, tau 2 లో ఉంటుంది. tau 1 లో ఉంది కాబట్టి ఆర్బిటరీ tau 1 లో ఉంటుంది, ఆర్బిటరీ tau 2 లో ఉంటుంది. కాబట్టి యూనిట్ tau 1 ఇంటర్సెక్షన్ tau 2 లో ఉంది. కాబట్టి సెకండ్ ప్రాపర్టీ హోల్డ్ అయింది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ చెప్పాలి. ఫైనల్ ఇంటర్సెక్షన్ కాబట్టి రెండు ఎలిమెంట్స్ తీసుకొని సరిపోతుంది. g1, g2 బిలాంగ్స్ tau 1 ఇంటర్సెక్షన్ tau 2 తీసుకోండి. అప్పుడు g1 g2 లో tau 1 లో ఉంటాయి, g1 g2 tau 2 లో కూడా ఉంటాయి. కానీ tau 1 tau 2 ఏంటి మనకి? టోపాలజీస్ ఇండివిజువల్ గా. కాబట్టి దేర్ఫోర్ విచ్ ఆర్ క్లోజ్ విత్ రెస్పెక్ట్ టు ఫైనల్ ఇంటర్సెక్షన్. కాబట్టి g1 ఇంటర్సెక్షన్ tau 2, g1 ఇంటర్సెక్షన్ g2 అనేది tau 1 లో ఉంటుంది, g1 ఇంటర్సెక్షన్ tau 2 లో కూడా ఉంటుంది. బట్ g1 ఇంటర్సెక్షన్ g2 అనేది మొత్తం ఇంటర్సెక్షన్ లో వచ్చింది. బట్ ఇంటర్సెక్షన్ టోపాలజీ అయింది. నెక్స్ట్ ఏం చెప్పాలి మనం? యూనియన్ ఆఫ్ టూ టోపాలజీ నాట్ ఏ టోపాలజీ చెప్పాలి. ఇంటర్సెక్షన్ టోపాలజీ అవుతుంది, యూనియన్ అవుతుంది చెప్పాలి. tau 1 తీసుకోండి. ఎలా తీసుకున్నా చూడండి. ఎంప్టీ సెట్ సింగిల్ టర్మ్ సెట్ x తీసుకున్నాను. సింగిల్ టర్మ్ సెట్ a ని x, tau 2 ఎలా తీసుకున్నాను? ఎంప్టీ సెట్ సింగిల్ టర్మ్ సెట్ b x తీసుకున్నాను. రెండు యూనియన్ అంటే అవుతుంది మనకి ఎంప్టీ సెట్ సింగిల్ సెట్ b రాసాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? టోపాలజీ అవ్వాలంటే యూనియన్తో క్లోజ్ అవుతుంది చెప్పాలి కదా. యూనియన్ తీసుకోండి. ఫస్ట్ దాంట్లోనేమో tau 1 లో ఎంప్టీ సెట్ సింగిల్ టర్మ్ సెట్ a ఉంది, tau 2 లో సింగిల్ టర్మ్ సెట్ b ఉంది. వాటి యూనియన్ ఎంత అవుతుంది మనకి? సెట్ ఆఫ్ a, b. మరి a, b అనేది యూనియన్ లో ఉందా? సెట్ a సెట్ b ఉంది కానీ సెట్ ఆఫ్ a, b అనేది యూనియన్ లేదు. కాబట్టి 2 సెట్స్ తీసుకుని యూనియన్లో 2 సెట్స్ తీసుకుని వాటి యూనియన్ చేస్తే వచ్చే సెట్ మాత్రం మళ్ళీ యూనియన్లో ఉంటుంది. అర్థమైందా? tau 1 యూనియన్ tau 2 లో ఎంప్టీ సెట్ ఏ ఎంప్టీ సెట్ సింగిల్ టర్మ్ సెట్ ఏ, సింగిల్ టర్మ్ సెట్ బి తీసుకుంటే వాటి యూనియన్ సెట్ ఆఫ్ ఏబి అనేది మాత్రం యూనియన్లో లేదు. దేర్ఫోర్ మన కంక్లూజన్ ఏం చెప్తాం అక్కడ? యూనియన్ టోపాలజీ అవ్వదు. అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ టోపాలజీ అవుతుంది కానీ యూనియన్ మాత్రం టోపాలజీ అవ్వదు. అర్థమైందా? ఓకే.